హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఒక 12 monthsకి మనము హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్లో మనము ఎంటర్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యం. నేను పదే చెప్తూనే ఉంటాను మీ అందరికీ, ఎందుకంటే మన 12 months హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్లో మనం ఎంటర్ అవ్వాలి. లేకపోతే అస్సలు ఈ స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్స్ వచ్చి ఎప్పుడు మనము కొన్న తర్వాత ఒక 5% 10% డిప్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మన టార్గెట్స్ అన్ని రీచ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం చాలా చూస్తూ ఉంటాం లైఫ్లో. జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇది ఒక నార్మల్. కాబట్టి అయితే కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ప్యానిక్ అయిపోయి స్టాక్స్ అన్నీ అమ్మేసి మళ్ళీ ఐలో కొనడం అంటే రాంగ్ ఎంట్రీ. వాళ్ళ ట్రేడే ఒక రాంగ్, టోటలీ రాంగ్, పోర్ట్ఫోలియో రాంగ్. కాబట్టి అలా అన్నీ కాకుండా పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను చెప్పేది మనము 100% అంటే ఒక 10,000 రూపాయలు ఉన్నా కూడా 1,000 రూపాయలు ఒక్కొక్క స్టాక్లో కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే చేసేది పర్ఫెక్ట్గా చేయాలి. మన కాడ డబ్బులు ఎంత ఉన్నాయి అనేది సమస్య కాదు. ఆ పని చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే సక్సెస్ అనేది, ఇంత సక్సెస్ టేస్ట్ చేసినా కూడా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్. చూడండి, రీసెంట్గా కూడా మీ అందరికీ తెలుసు, ఒక 250-300 స్టాక్స్ ఈ షార్ట్ టర్మ్లో ఈ డౌన్ ట్రెండ్లో చాలామంది ఎవరు అసలు ఏ స్టాక్స్ ఇవ్వలేదు. అంటే నేను సుమన్ టీవీ మనసు ఎక్స్క్లూజివ్, మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసమే ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఎంతోమంది అసలు ఈ డౌన్ ట్రెండ్లో అసలు ఏం చేయకూడదు అని ఒక కన్క్లూషన్లో కూర్చున్నారు. బట్ మనము మన సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా, మన సుమన్ టీవీ ప్రేక్షకులకి డౌన్ ట్రెండ్లో కూడా ఎక్కడెక్కడ కొనాలి, ఏమేం చేయాలని క్లియర్గా చెప్పాను. అన్ని స్టాక్స్ చూడండి, అన్ని పర్ఫామ్ జరిగింది కూడా. నిన్న ఒక వీడియో కూడా మనం ప్రజెంట్ చేసాం. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఎల్టీటీఎస్ అంటే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3650 ఉంది. చూడండి, 3650 ఉంది. మీరు బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 4244, 4904, తర్వాత 5564. చూడండి, ఇప్పుడు 3650 ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ 4244, 4904, తర్వాత 5564. స్టాప్ లాస్ వచ్చి 2850 స్టాప్ లాస్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఆల్రెడీ అనౌన్స్ చేశాము, చెన్నైలో October 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక 2 days వర్క్షాప్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. స్టాక్ మార్కెట్లో రియల్గా స్థిరపడాలి, నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి ఒక 20 daysలో అనేది ఒక సబ్జెక్ట్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉండే పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఏం చెయ్యాలి అనేది. బట్ మన సెషన్లో అసలు లైఫ్లో ఎవరిని మీరు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఒక వండర్ఫుల్ సెషన్. ఎవ్రీ 20 daysకి షార్ట్ టర్మ్లో ఒక 5%. ఎందుకంటే ఎన్నో స్టాక్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలో మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్, అది కూడా ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. ఈ 2 సబ్జెక్ట్ మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. October 1st and 2nd ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. బై చేసుకోవచ్చు. ఇప్పుడు 80 రూపీస్లో ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 91 రూపీస్, 105, 128. చూడండి, టార్గెట్ వచ్చి 91, 105, 120. స్టాప్ లాస్ వచ్చి 58 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అది తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి సాకర్ హెల్త్ కేర్, SAKR హెల్త్ కేర్.
సాకర్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 180 రూపీస్ ఉంది. బై చేయొద్దు. 230 పైన చూడండి, 230 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 337, 454, 571. చూడండి, టార్గెట్ వచ్చి 337, 454, 571. బై ఓన్లీ అబోవ్ 230 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. సాకర్ హెల్త్ కేర్. అది తర్వాత ఇప్పుడు మరొక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నామండి. ఈ ప్రోడక్ట్ వచ్చి నన్ను ఈ 1.5 ఇయర్స్లో ఎంతోమంది ట్రేడర్స్ నన్ను కాంటాక్ట్ చేసి ఉంటారు, ఇన్వెస్టర్స్. వాళ్ళందరి కోసమే ఇది ప్లాన్ చేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను. అంటే ఇది ఒక చాలా కూల్ ప్రోడక్ట్. ఇది అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళందరూ ఈ సర్వీస్ కూడా నా దగ్గర తీసుకున్నారు. ఇంకా చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. ఇది ఎట్లంటే, మీరు 50 lakhs అబోవ్ 50 lakhs ఉండేవాళ్ళు మేము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము. ఆ స్టాక్స్లో మీరు పెట్టుకుంటే నెక్స్ట్ 4.5 ఇయర్స్లో మీకు డబల్ అవుతుంది. అంటే 50 లక్షలు పెడితే అది 1,00,00,000 రూపాయలు అవుతుంది. ఇంకొకటి, మేము ఎటువంటి రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీ పోర్ట్ఫోలియో మేము మేనేజ్ చేయడం కానీ అలాంటివన్నీ ఏమీ లేదు. ఓన్లీ మేము గైడెన్స్ ఇస్తాము. ఆ స్టాక్స్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటాము. మీ డీమెట్ అకౌంట్లో ఉంటుంది. మీరే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఫాలో చేసుకొని అది కొనుక్కోవాలి. అది ఇంకోటి, ఆ 4.5 years 5 years మేము ఫాలోఅప్లో ఉంటాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అంటే ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మనం ఇచ్చే స్టాక్స్కి స్టాప్ లాస్ అనేది ఉండదు. అది ఒక వండర్ఫుల్ డిజైనింగ్ అన్నమాట. అది ఎంతైనా సరే 1 crore పెడితే 2 crores వస్తుంది, 5 crores పెడితే 10 crores, ప్రొపోర్షనట్గా దాని ప్రభావం అలాంటిది. అది ఈ ప్రోడక్ట్ ఒకటి మనము ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. ఇది కూడా అంటే చాలామంది ఎంతోమంది కూల్గా, అంటే జనరల్గా బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా చాలామంది ఎంతోమంది నాకు కాల్ చేస్తారు, సార్ అసలు రిటర్న్స్ ఏమీ రావట్లేదు సార్. అంటే స్టాక్ మార్కెట్ కంపేర్ చేస్తే బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ అదంతా నథింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫండ్ మనకి డబుల్ అవ్వాలంటే బ్యాంకింగ్లో 11 years 12 years అవుతుంది. బట్ అదే మన స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్గా ఎవరి దగ్గరైనా ఒక మంచి గైడెన్స్ తీసుకొని చేసుకుంటే మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఒక డివిడెంట్ వస్తుంది. ఆ డివిడెంట్ వచ్చి మీకు అదొక బోనస్ అనమాట. అది చూడండి, ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పున్నాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.